ఈ భూభాగోతంపై సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు పెద్దిరెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గు తేల్చారు. 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నారని, దాని చుట్టూ కంచె వేశారని నిర్ధారించారు. గూగుల్ ఎర్త్ మ్యాప్లు అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో 295, 296 సర్వే నంబర్లలో 23.65 ఎకరాలు ఉంటే పెద్దిరెడ్డి మొత్తం 104 ఎకరాలకు ఇనుప కంచె వేశారు. అంటే సర్వే నంబర్లలోని మొత్తం భూమితో పోలిస్తే 86.65 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు. అక్కడికి వెళ్లి చూస్తే ఎవరి కంటికైనా ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తాయని, ప్రభుత్వ అటవీ భూముల్ని కాపాడాల్సిన రెవెన్యూ, అటవీ శాఖల అధికారులకు ఇవి తెలుసని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నేరపూరిత విశ్వాసఘాతుకం కింద జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించాలని స్పష్టం చేసింది.